ప్రభువా, నీ యొక్క మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి, నేను మనస్ఫూర్తిగా ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీ యొక్క బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పుడు మీ యొక్క దాసురాలను ఆయన మీ శిలువ చాటున మరుపరుచుకొని మీ విలువైనటువంటి సత్యాలు మాకు బోధించండి. తద్వారా మేము ఆత్మీయంగా బలపడి ఆయన ఈ లోకంలో నీ కొరకు బ్రతకటానికి, నీ కొరకు నాయన జీవించడానికి, విధేయత కలిగి నమ్మకంగా నీ కోసం ఈ లోకంలో పనిచేయడానికి అలాంటి మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దాసురాలికి మీ శక్తిని, మీ బలాన్ని అనుగ్రహించండి దేవా. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఆయన ఆది నుంచి అంతం వరకు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా రక్షకుడును మా ప్రభువునైనా యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ఇప్పుడు మన మధ్యలో తబితా సిస్టర్ ఉన్నారు. సిస్టర్ వాక్యం పంచుకుంటారు. సిస్టర్ కు సమయాన్ని అప్పగిస్తున్నాం. అమ్మా ప్రైజ్ ది లార్డ్ అమ్మా. తబితా సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ ప్రశస్తమైన నామానికి అందరికీ నా బిడ్డలకు వందనాలు. మొట్టమొదటిగా ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, రెండవదిగా నన్ను మోటివేట్ చేసి దేవుని వాక్యం పంచుకోమని చెప్పిన విభేంద్రానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎన్నికలేని నన్ను ఈ కాల సమయం ముందు దేవాతి దేవుడు ఏర్పరచుకొని మీ అందరి ముందు ఆయన వాక్యాన్ని పంచుకున్నటకు దేవుడి గొప్ప ధన్యతను బట్టి నిజంగా దేవాతి దేవునికి ఎక్కలేనటువంటి కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాకు దేవుడు ప్రణాళికనిచ్చి నా వాక్యాన్ని మధ్యలో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-18 వచనాలు. దేవుడు మనల్ని ఏ ఏ విషయాల్లో పరీక్షిస్తాడని ఈ కాల సమయం ముందు 3 విషయాలు మనం నేర్చుకొని ముందుకెళ్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మొదటి తెస్సలోనియన్స్ చాప్టర్ 5:18 వర్డ్స్. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. కొన్నిసార్లు మనం దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది కదా, మనం అనుకున్నది మనం పొందుకుంటాం, కానీ దానికి కృతజ్ఞతలుగా మనం ఉండలేం. మనకి ఏదైనా కావాల్సింది ఇచ్చే వరకు దేవుని ప్రభా నాకు ఇది కొరతగా ఉంది, నాకు ఇది ప్రభా నాకు ఇది కావాలి ఏర్పరచుకొని మనల్ని రక్షించుకొని ఎంతో మందికి లేని గొప్ప ధన్యత నీకు నాకు అటు రక్షణ అనుభవాన్ని ఇచ్చింది కదా. మనం ప్రశ్నించుకున్నాం ఇదే కాల సమయం ముందు, నీకు నాకు ఎవరికి లేనిటి గొప్ప రక్షణ అనుభవం ఇచ్చింది కదా దేవాతి దేవుడు. ఇచ్చిన ఇటు రక్షణ అనుభవానికి మనం ఎంత కృతజ్ఞతరాలుగా మనం ఉన్నామో పరీక్షించుకున్నాం. ఇక దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడంట. మరి మనము ప్రతి విషయం నందు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బిడ్డలకు మనం ఉన్నామా? మనం ఇదే కాల సమయం మనం ప్రశ్నించుకున్నాం. దేవాతి దేవుడు మాత్రం నిన్ను నన్ను ఏ అనారోగ్య పరిస్థితికి అప్పచెప్పకుండా భయంకరమైన ఎండల నుంచి ఇప్పుడైతే మనల్ని కాచి కాపాడుతున్నారు. ఎంతో మంది బెడ్ మీద కూర్చుని తినలేని స్థితి కూడా ఎంతో మందికి ఉన్నది, కానీ దేవాది దేవుడు నిన్ను నన్ను అక్కడి వరకు అప్పగించుకుని ఉన్నాడంటే దాన్ని బట్టి మనం ఎంత కృతజ్ఞతలుగా మన దేవాది దేవుడికి మనం ఉంటున్నాం. మనం అడిగింది ఏదైనా ఇచ్చినప్పుడు మాత్రమే మనం కృతజ్ఞతరాలుగా ఉండాలా, లేదంటే ప్రతి విషయంలో ఉండాలి. ప్రతి విషయంలో మనం కృతజ్ఞతరాలుగా ఉండాలి. మరి ఒక దినాన్ని నీ జీవితంలో నా జీవితంలో దయచేసిందంటే ఆయన కృతజ్ఞతరాలుగా ఉండాలి. ఎంతో మంది పడుతున్న వెంటనే వట్టినే చనిపోయిన వారు ఉన్నారు, వట్టినే ఆయన రాజ్యానికి చేరేవారు ఉన్నారు. కానీ ఇంత గొప్ప ధన్యత నీవు నేను మనం అందరం చేసుకుంటే ఇదే కాల సమయం ముందు
ఆయనతోటి సమయం గడుపుటకు దేవాతి దేవుడు కృపను చూపిస్తాడు. సో వాటి విషయం ప్రతి విషయమై మనము దేవుని కృతజ్ఞతాస్తుతులు ఇక్కడ దేని వాక్యం ఇంత క్లియర్ సెలవిస్తుంది కదా. ఒక్కొక్క విషయం అన్న దేని ఈ పలానా విషయంలోనే నువ్వు దేవుని కృతజ్ఞతరాలి ఉండు, ఆ పలానా విషయంలోనే దేవునికి థ్యాంక్స్ చెప్పే బిడ్డ ఉందని చెప్పలే. ప్రతి విషయం నందు దేవుని కృతజ్ఞతాస్తుతి మనం చెల్లించి బిడ్డ మనం ఉండాలి కదా. ఇప్పటి కాలంలో మనం చాలా తక్కువ అయిపోయింది అన్నట్టు. మనం ఏదైనా మనం అడిగింది దేవుని ఏదైనా పొందుకున్నా కానీ కృతజ్ఞతలుగా మనం ఉండలేకపోతుంటున్నాం. ఇచ్చేవారికి మాత్రం ప్రభా ఇయ్యు ప్రభా ఇది కొన్నిసార్లు ఇంకా మన ఇష్టం సరిగానే మనం అడుగుతాం, కానీ ప్రభా ఇది నీ చిత్తం ఉంటే నాకు ఇయ్యని కూడా కొన్నిసార్లు మనం అట్లా ప్రార్థన చేయాలి. దాని కింది వచనాలు ఉంది కదా, ఇలాగ చేయట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తము దేవుని ప్రణాళిక లేనిది మనం ఏది కూడా మనం అడగదు. ఇన్ కేస్ దేవుని చిత్తంలో లేనిది మనం అడిగినా అది పొందుకుంటామేమో, కానీ అది నీతో నాతో కొన్ని క్షణాలు కొన్ని రోజులు లేదంటే అతి సమయంలో మాత్రమే మనకు ఆనందం ఇస్తుంది. అదే మనం దేవుని చిత్తంలో ప్రభా ఇది నీ చిత్తమా అని మనం దేవుని చిత్తంలో మనం అడిగితే తప్పకుండా అది నీకు నాకు ఎల్లకాలం అది మనకు తోడుగా నీడగా ఉంటది. అదే మనం దేని చిత్తంలో లేనిది అడిగితే అది మనకు ఇన్ కేస్ పొందుకుంటామేమో, కానీ దేవుడు ఇస్తాడేమో దేవుడు, కానీ అది మనకు ఆశ్రయంలో మాత్రమే అతి సమయంలో మాత్రమే మనకు ఆనందాన్ని ఇస్తుంది. అదే దేవుని చిత్తంలో మనం అడిగితే అది మనకు ఎల్లకాలం శాశ్వత కాలం ఉంటది. కొన్నిసార్లు మనం మన ఇష్టానుసారిగా అడిగే బిడ్డలో మనం ఉంటాం, కానీ అది పొందుకున్నప్పుడు మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది, కానీ తర్వాత అతనికి ఆనందాన్ని ఇవ్వలేదు. సో మనం ఏది అడిగినా ఫస్ట్ దేవుని చిత్తంలో అడగాలి, దేవునికి కృతజ్ఞతలుగా మనం ఉండాలి. ఈరోజు నేను 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను కదా. సో దేవుడు మనల్ని ఏ విషయాల్లో పరీక్షిస్తాడు అని చెప్పినప్పుడు మొదటిగా మనం కోరుకున్నది వెంటనే ఇస్తాడు, కానీ మన కృతజ్ఞతను పరీక్షించే దేవుడు. సో ఫస్ట్ వన్ కృతజ్ఞతను పరీక్షిస్తాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సో మీరు ఇదే కాల సమయం మన పర్సనల్ గా మీది ఈవెన్ నేనైనా ప్రశ్నించుకుందాం. మరి దేవుడు మన జీవితాల్లో నీ జీవితంలో నా జీవితంలో ఆయన ఇంత గొప్ప కార్యం చేస్తారు కదా. సో నువ్వు దేని విషయమై మనం కృతజ్ఞతలుగా అయినట్టున్నాం, ఏ విషయంలోనైనా మనం కృతజ్ఞతాస్థితులు చెప్పే విధంగా మనం ఉన్నామా ప్రశ్నించుకుందాం. మరి ఒకవేళ మనం లేకపోతే ఉదయకాల సమయమందు దేవుడు ప్రేరేపిస్తున్న మనం సరి చేసుకుందాం. ప్రతి విషయమందు ఆయన కృతజ్ఞతలుగా మనం ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. Corinthians chapter 2 5-6 words. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాం. రెండవదిగా ఏం చేస్తాడంట ఆయన, మనం కోరుకున్నది మనకి ఇవ్వకుండా మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడంట. ఇక్కడ దేని వాక్యం ఇంత క్లియర్ గా సెలవిస్తుంది కదా. మన విశ్వాసాన్ని మొదటిగా మన కృతజ్ఞతను ఆయన పరీక్షిస్తాడు. రెండవదిగా మన విశ్వాసాన్ని క్రైస్తవులుగా మన కొన్ని కుటుంబాలలో చూస్తే విశ్వాసం తగ్గిపోతుంది. ఎట్లా అంటే ఈవెన్ మనమైన కొన్నిసార్లు ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు అది పొందుకుంటామన్న విశ్వాసంతో కూడా కొన్నిసార్లు ఒకసారి మీరు లైక్ పర్సనల్ గా మీరు ప్రశ్నించుకోండి. మనం ప్రతిసారి చేసినప్పుడు ప్రార్థన విశ్వాసంతోనే చేసినామా, లేదంటే ఒక్కొక్కసారి అది పొందుకుంటామో లేదో కూడా తెలియని దినాలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు అది ఇప్పుడు ఇన్ కేస్ మనకి ఏదైనా అర్జెంట్ ఇది అవసరం ఉంది, కానీ ఏదో దేవుని దగ్గర పెద్దాం అన్న నామమాత్రంగా కూడా ఆయన సన్నిధిలో పెట్టిన బిడ్డలు మనం ఉంటాం. కానీ ఎప్పుడు కూడా మనం క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనం అందరం కూడా ఏ రోజు కూడా అవిశ్వాసంతో ఆయన యుద్ధకు రానే రావద్దు. అవిశ్వాసంతో మనం ప్రార్థించొద్దు. కొన్నిసార్లు మనం పొందుకుంటామో లేదో తెలియకుండా కూడా మనం అట్టి ప్రార్థన చేసి బిడ్డలో మనం ఉంటాం విశ్వాసులుగా. సో రెండవది మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఏదైనా దేవుడు నీకు ఇస్తున్నాడు, ఏదైనా మనకు ఆయన ఇయ్యాలని అనుకుంటున్నాడు అంటే అది ఒకవేళ ఆలస్యమైనా లేదంటే అది లేట్ అయినా సరే అని అది దేవుని చిత్తంలో ఉంటే మనకి తప్పకుండా ఇస్తాడు. అక్కడ కూడా నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఇది నా బిడ్డకి ఇప్పుడే ఇచ్చేస్తే నన్ను మర్చిపోతాడేమో, నన్ను విడిచిపోతాడేమో అని అనుకుంటాడు.
కొన్ని కొన్ని దినాల తరబడి మనం కొన్ని విషయాలై మనం దేవుని సన్నిధిలో పెడతాం, మనకి ఇది కావాలి ప్రభు అని. సో ఆ విషయంలో మనము డిస్కస్ చేసి కూడా మనము దేవుని ప్రార్థన వింటలేడని కూడా మనం అవిశ్వాసంతో దాన్ని పక్కకు పెట్టేస్తాం. కానీ అక్కడ దేవాతి దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. కనుకనే ఆయన మంచిది అదే నిజబోతున్నాడు అంటే అది తప్పకుండా ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే అక్కడ నీ విశ్వాసం నా విశ్వాసం పరీక్షిస్తున్నాడు అన్నట్టు. ఎందుకంటే నా బిడ్డ నాకు నమ్మకంగా ఉంటుందా, నేను ఆలస్యం చేస్తున్నా, ఆయన మనకి ఏదైనా మన దగ్గరికి వస్తుందో ఆలస్యం చేస్తున్నాడు దేవాతి దేవుడు అంటే అది అంతకంటే గొప్పది, మన దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నాడు. కనుకనే అక్కడ మన విశ్వాసాన్ని పరీక్షించి మనకు ఆలస్యంగా ఇస్తారు కొన్నిసార్లు దేవుడు. సో అక్కడ మనకు విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మొదటిగా నేను అర్థం చేస్తున్నది మనం కోరుకున్నది వెంటనే ఇచ్చే దేవుడు, కానీ అప్పుడు అక్కడ మనం కృతజ్ఞతను పరీక్షిస్తాడు. రెండవదిగా మనం కోరుకున్నది మనకు ఇవ్వకుండా మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. సో మూడవదిగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా చాప్టర్ 40:31 వర్డ్స్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మశిలక నడిచిపోవుదురు. మూడవదిగా దేవాతి దేవుడు ఏం అర్థం చేస్తున్నాడు? యెహోవా కొరకు ఎదురు చూస్తారు నూతన బలమును పొందుదురట. మరి మనం ప్రశ్నించుకున్నాం, దేవుడి కొరకు ఎదురు చూసి బిడ్డలా మనం ఉంటున్నాం. దేవాది దేవుడు రాకడ విషయమై మనం ఎదురు చూసిన బిడ్డలు. ఆయన ఒక దినాన ఆయన వచ్చినప్పుడు మనం ఏ గుంపులు ఎత్తబడే బిడ్డలే మనం ఉన్నాం? దేవాది దేవుని దగ్గర ఆయన గుంపులు ఎత్తబడే బిడ్డలు మనం ఉన్నామా? మరి ఆయన కోసం ఎదురు చూసి బిడ్డలు మనం ఉన్నామా? లేదంటే ఎవరి కోసం మనం ఎదురు చూసి బిడ్డలు మనం ఉన్నాం? మనకు అర్థం చేసుకున్నాం. తప్పకుండా ఆయన రానై ఉన్నాడు కనుక ఆయన కొరకు నీవు నేను ఎదురు చూస్తున్నామా? నీవు నేను ఎంతమందికి మనం సువార్త ప్రకటించి బిడ్డలు మనం ఉన్నాం? ఎంతో మంది నశించిపోతున్నారు. నిజంగా ఎంతో మంది ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కనుకనే పాపులను వెతికి రక్షించుటకు ఆయన ఈ భూలోకంకి వచ్చినాడు కదా. నీవు నేను ఎంత పాపం ఉన్నప్పుడు ఆయన నన్ను ఎంచుకున్నాడు. ఎంత గొప్ప నీకు నాకు ఎవరికి లేని రక్షణ అనుభవం ఇచ్చింది. అందుని బట్టి నిజంగా దేవాతి దేవునికి మనం ఎన్ని కృతజ్ఞతలు ఏం చెల్లించిన తక్కువే. సో నీవు నేను పాపంలోనే ఉన్నప్పుడే మనల్ని రక్షించుకున్న దేవత దేవుడు ఇప్పుడు ఎంతో మంది నశించిపోతున్నారు. తప్పకుండా ఆయన రాని ఉన్నప్పుడు మరి మనము ఎంతమందిని ఆయన గుంపులో మనం చేర్చి బిడ్డలే మనం ఉన్నాం? మనం ప్రశ్నించుకుందాం. మూడవదిగా నేను అర్థం చేస్తున్నాను, నీ సహనాన్ని నా సహనాన్ని దేవుడు పరీక్షించే దేవుడుగా ఉంటున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురట. సో మరి ఆయన కొరకు ఎదురు చూసి బిడ్డ మనం ఉండి నూతన బలాన్ని పొందుకునే బిడ్డలుగా మనం ఉండాలని నేను అర్థం చేస్తున్నాను. వారు అంతా పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మశిలక నడిచిపోదురు. వారట ఎట్లుంటారంటే పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మశిలక నడిచిపోదురు. సో మూడవదిగా మనం కోరుకున్నది ఇవ్వటానికి ఆయన ఆలస్యం చేసి మన సహనాన్ని పరీక్షిస్తాడంట. ఇక్కడ ఎందుకు ఎవరి కోసం మనం ఎదురు చూడాలో? యెహోవా కొరకు. అక్కడ మన సహనాన్ని దేవుడు పరీక్షిస్తాడంట. ఈ దేవుని కొరకు మనము ఎదురు చూసి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు నూతన బలంను దేవాది దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తానని ఇదే కాల సమయం జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్కొక్కటి మనం ప్రశ్నించుకుందాం. ఆయన మన కృతజ్ఞతను పరీక్షిస్తానని మొదటిగా అంటున్నాడు. మరి ఆయన కృతజ్ఞతగా మనం ఉంటున్నామా? ఆయన నీ జీవితంలో నా జీవితంలో చేస్తున్న మేలులకై మనం ఆయన కృతజ్ఞతలో ఉన్నామా? మేలు చేస్తేనే ఆయన కృతజ్ఞతలుగా ఉండాలని కాదు, కానీ ఇంకొక దినం దేవాతి దేవుడు మన జీవితంలో ఇచ్చిండు అని అంటే దాని విషయం అందైనా మనం కృతజ్ఞతలుగా మనం ఉంటున్నామా? అది పరీక్షించుకుందాం. రెండవదిగా కొన్నిసార్లు ఆయన నీకు నాకు ఏదైనా మంచి ఇవ్వబోతున్నాడు అంటే అక్కడ మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. సో అక్కడ క్రైస్తవులుగా ఎన్నడూ కూడా మనం అవిశ్వాసంతో దేవుని యొద్దకు వెళ్ళొద్దు.
కానీ కొన్ని సార్లు మనం వెళ్ళిన స్థితిలో వెళ్ళిన దినాలు ఉంటాయి. అందుకే దేవుడు సరి చేసుకోమని కాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన విశ్వాసాన్ని పరీక్షిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఏ రోజు అవిశ్వాసంతో మనం ఉండకుండా విశ్వాసంతో దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలని నేను దేవుని నామం జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా యెహోవా కొరకు ఎదురు చూచు నూతన బలమును పొందుదు. అక్కడ మన సహనాన్ని అక్కడ ఆయన కోసం ఎదురు చూసే బిడ్డలో మనం ఉన్నామా అని అక్కడ నీ సహనాన్ని నా సహనాన్ని పరీక్షించే దేవుడిగా ఉంటాడు. ఈ 3 విషయాలు మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దేవుడు మనల్ని ఏ విషయాలు పరీక్షిస్తాడని టైటిల్. దానికి మొదటిగా దేవుడు నీ కృతజ్ఞతను నా కృతజ్ఞతను నువ్వు ఎంత కృతజ్ఞతరాలుగా ఉన్నావు. ఆయన ఇచ్చిన విషయం, ఆయన నీ జీవితంలో నా జీవితంలో చేసిన విషయాలను మనం గుర్తు చేసుకుంటే మనం ఎంత కృతజ్ఞతగా మనం ఉన్నామో ఫస్ట్ ప్రశ్నించుకుందాం మనల్ని మనమే. ఆ కృతజ్ఞత విషయంలో దేవుడు పరీక్షిస్తాడని మొదటిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా నీ విశ్వాసాన్ని నా విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు. అన్నిసార్లు మనము విశ్వాసంతో మనం దేవుని యొద్దకు వెళ్ళలేని దినాలు కూడా ఉన్నాయేమో పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. విశ్వాసాన్ని పరీక్షించే దేవుడు కనుక మరి మన విశ్వాసం దేవుని యందు ఎట్లున్నది అని మనం ప్రశ్నించుకుందాం. రెండవదిగా. మూడవదిగా నీ సహనాన్ని నా సహనాన్ని పరీక్షిస్తాను అంటున్నాడు కదా, పరీక్షించే దేవుడు అంటున్నాడు కదా. దేని విషయమై మన సహనంతో మనం ఉన్నామా? ఈ దినాలంటే యవనస్తులు ఉంటున్నాం, మాకు సహనం చాలా లైక్ ఎట్లంటే అసలు అంత సహనమే లేదు. సహనం పేరు మా దగ్గరికి వస్తే అమ్మో అన్నట్టుంది. ఇమీడియట్లీ ఫాస్ట్ గా మాకు వెంటనే అట్లా ఉండాలి. ఏ రోజు కూడా సహనంతో మేము మెయిన్ గా యవనస్తులుగా సహనం తక్కువైపోతుంది అన్నట్టు. సో దేవుని కోసం సహనంగా ఎదురు చూసే బిడ్డలు మేము ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 3 విషయాలు మీకు అర్థమైందని అనుకుంటూ, మొదటిగా కృతజ్ఞతను పరీక్షిస్తాడు, రెండవదిగా మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, మూడవదిగా మన సహనాన్ని పరీక్షిస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 3 విషయాలే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు ప్రశ్నించుకోండి, పరీక్షించుకోండి, సరి చేసుకోండి. ఇక లేని నన్ను ఏర్పరచుకోండి దేవుడు ఈ 3 విషయాలు కాల సమయమందు మీతో పంచుకున్నటకు ఇచ్చినట్టు గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నా యొక్క చిన్న మాట ముగిస్తున్నాను. దేవుడు దీనికి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ అమ్మా, చక్కటి మాటలు అందించినటువంటి తబియా సిస్టర్ కు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. నిజమే కదండి, దేవుని గురించి మనము వాక్యం గురించి ఆలోచించినప్పుడు నిజంగా చెల్లి ఎంతగా చక్కగా ఉదయకాల సమయంలో పంచుకుంటూ వచ్చారు. నిజంగా దేవుడు మనతో 3 విషయాలు చక్కగా మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా కృతజ్ఞత లేని జీవితము, నిజంగా దేవునికి ఇష్టం లేని జీవితం అని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. తర్వాత విశ్వాస జీవితం, నిజంగా దేవుని కోసం ఎదురు చూడలో ఉన్నటువంటి ఆనందం, నిజంగా ఆ యొక్క సంతోషాన్ని సిస్టర్ పంచుకుంటూ రావడం జరిగింది. నిజంగా కృతజ్ఞత కదా. దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించినప్పుడు 10 మంది పురుషులను శుద్ధి చేస్తాడు. చేసినప్పుడు ఒక్కరు మాత్రమే వచ్చి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తారు. అప్పుడు అడుగుతారు కదా, మిగతా 9 కూడా ఎక్కడ వేరు? కృతజ్ఞత లేని జీవితం కదా. కాబట్టి దేవునికి చేసినటువంటి ప్రతి విషయంలో, అందుకే అంటారు కదా, దావీదు రాసిన 3వ కీర్తనలో 103వ కీర్తనలో, ఆ ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారము దేనిని కదా, ఇది అది కాదు కానీ దేనిని నువ్వు మరువకుము అని ఆయన తన యొక్క తన యొక్క ప్రాణంతో చెప్తున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఇచ్చినటువంటి ప్రతిదీ, అంటే కొందరు మనం ఫీల్ కావచ్చు, అంటే మాకేమి ఇవ్వలేదు కానీ దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. గృహాల్లో ఈరోజు గాలి పీల్చుతూ బ్రతుకుతూ ఉన్నామంటే అది దాని పెట్లో కూడా నువ్వు దేవునికి కృతజ్ఞత చెప్పవలసిందే. కరోనా టైంలో చూస్తే ఈ గాలి అంతకనే, ఆక్సిజన్ అంతకనే ఎంతో మంది చనిపోయినటువంటి స్థితిలో వేలు ఖర్చులు పెట్టి అసలు ఆ సిలిండర్ దొరకక నిజంగా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నారు కదా. నువ్వు ఫ్రీగా దేవుడు ఇచ్చేటువంటి, ప్రకృతిలో ఉన్నటువంటి దేవుడు కలుగ చేసినటువంటి దీన్ని ఆస్వాదిస్తున్న ఏమో ఇవ్వలేదని దేవుని ప్రశ్నిస్తున్నామేమో. కాబట్టి దాన్ని బట్టి కూడా నువ్వు దేవునికి కృతజ్ఞత చెప్పాల్సినటువంటి అవసరం. తర్వాత
విశ్వాస పరీక్షను మనం ఆలోచిస్తే అబ్రహాము అది ముఖ్యంగా దేవునికి ఒక కుమారుడు ఇచ్చాడు అబ్రహాంకు. అయినప్పటికీ బలిది అడిగినప్పుడు కూడా అబ్రహాం యొక్క విశ్వాసము, అందుకే ఆయన విశ్వాసులకు తండ్రిగా అయినాడు కదా. ఎంత గొప్ప ఆయన పెట్టే పరీక్షల్లో తర్వాత అబ్రహాం ఎక్కడ కూడా ఎరుదీయక దేవునికి లోబడ్డాడు, విశ్వాసం చూపించాడు. దేవుడు ఖచ్చితంగా నాకు వాగ్దానం చేశాడు కాబట్టి నేను ఏమైనప్పటికీ నాకు దేవుడే సాయం చేస్తాడని విశ్వాసం ఉంచాడు కాబట్టి అందుకే ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. కాబట్టి రెండవదిగా మనం విశ్వాసం అబ్రహాం బట్టి నేర్చుకోవచ్చు. తర్వాత మొదటిగా ఆ యొక్క 10 మంది పుస్తకులు వచ్చిన ఆయన కృతజ్ఞతలు నేర్చుకోవచ్చు. మూడవదిగా నిజంగా ఎదురు చూడడం, నిజంగా అక్షరాజు ఏ విధంగా అయితే మనకు వచ్చేసారో ఆ యొక్క ఈగలన్నీ పీకేసుకుంటుందంట. తర్వాత కొత్తగా నూతన నిజంగా తను ఆ యొక్క ఈగలన్నీ పీకి వేసుకొని కొంత వృద్ధాప్యం వచ్చిన తర్వాత మళ్ళా యవ్వనంగా తయారు, తర్వాత తన దేవుని కోసం నూతన బలం. నిజంగా అప్పుడు ఇంకా దాని శక్తి ఎలా ఉంటుందంటే 200 శక్తి ఆ యొక్క పక్షిరాజుకి వస్తుందంట. నిజంగా ఇలా జీవితంలో దేవుని కొరకు మనం ఎదురు చూసినప్పుడు నిరీక్షణ కదా, నిరీక్షణ లేని నిజంగా నిరీక్షణ కలిగే దేవుడు వస్తాడు, ఆయన రాకడలో నేను ఎత్తబడతాడు, ఆయన కొరకు నేను జీవించాలి అని ప్రతిదీ మనం దేవునిపై ఆధారపడుతూ నిజంగా ఒక్క మేలునే కాదు శ్రమలు కూడా మనం ఆనందించే పిల్లలుగా నిజంగా శ్రమల్లో కూడా ఆనందిస్తూ దేవుని కోసం ఎదురు చూసినప్పుడు నూతన బలము మనం పొందుకుంటాడు. నిజంగా ఆయన బలము శక్తి నిజంగా నా కోట, దావీదైతే బలం రాస్తాడు ఆ మాటలు కదా. దావీదు రాసిన కీర్తనలో నా కోట, నా బలము, నా ఆశ్రయ దుర్గము, నా విమోచకుడు, ఎంత దేవుడు యొక్క దావీదు వర్ణిస్తున్నాడు దేవుని యొక్క బలాన్ని. అందుకే యెహోవా నా బలం, యథార్థమైనది నీ మార్గం అనే మాట కూడా రాస్తాడు. మనం ఆ బలాన్ని పొందుకున్నప్పుడు, శక్తిని పొందుకున్నప్పుడు దేవుని కొరకు ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఆతంకములు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ప్రభు కోసం మనము జీవించే వారంగా ఉంటాం. కాబట్టి చక్కగా చెల్లి ఎంతగా దేవుని మహింపరిచిన దాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దయచేసి గమనించండి, గ్రూప్లో ప్రార్థనాంశాలు చేర్చేయబడ్డాయి, దయచేసి వాటి గురించి ప్రార్థించండి. అదేవిధంగా మనకు ఈ యొక్క 26 రేపటి నుంచి ఈ యొక్క హెబ్రోన్లో హైదరాబాద్లో ఆల్ ఇండియా ఇంకా యూత్ వాళ్ళంతా వచ్చి దేవుని యొక్క సువార్తలు ఉంటున్నాయి. దయచేసి దాన్ని